వెల్కమ్ బ్యాక్. మొన్న టారిఫ్ వార్, నిన్న యాపిల్ సంస్థకు వార్నింగ్, నేడు ఎన్ఆర్ఐలకు షాక్. ఒక్కో నిర్ణయంతో దడ పుట్టిస్తున్నారు అగ్రరాజ్యాధినేత ట్రంప్. అమెరికా అధ్యక్షుడి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఏరికోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఛాన్స్ దొరికినప్పుడల్లా భారత్పై విషం చిమ్ముతున్నారు ట్రంప్. ఇండియన్లను టార్గెట్గా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అవుట్వర్డ్ రెమిటేషన్స్ పై ఫోకస్ చేశారు ట్రంప్. అమెరికాలో ఉంటున్న ప్రవాసులకు పన్నుపోటుతో జలకిచ్చారు. ప్రవాసులు తమ దేశానికి చేసే నగదు బదిలీపై 5% పన్ను విధించేందుకు సిద్ధమయ్యారు. H1B గ్రీన్ కార్డు హోల్డర్లపై తీవ్ర ప్రభావం పడనుంది. కేవలం భారత్కు వచ్చే నగదుకే $1.6 బిలియన్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి వస్తుందని అంచనా. బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట బిల్లును తీసుకొచ్చింది ట్రంప్ సర్కార్. అయితే 5 రిపబ్లికన్లు కూడా ఆ ప్రతిపాదనలో వ్యతిరేకించారు. దీంతో సవరణలు చేసి బిల్లును తిరిగి ప్రవేశపెడతామన్నారు స్పీకర్ మైక్ జాన్సన్. 2025 జూలై నుంచి కొత్త రెమిటెన్స్ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ తీసుకొచ్చిన కొత్త బిల్లు అమెరికాలో ఉంటున్న మనులకు చేదు వార్తే. ఇకపై ఇండియాలోని తమ ఇంటికి డబ్బు పంపాలంటే వాళ్ళ జేబుకు చిల్లు పడాల్సిందే. ఎంత అమౌంట్ పంపినా ఎక్స్ట్రా 5% కట్టాల్సిందే. ఎన్ఆర్ఐలు స్వదేశంలో ఉన్న తమ వారికి $1,160 అంటే ₹1,00,000 పంపిస్తే అందులో 5% అంటే ₹5,000 పన్నుగా చెల్లించాలి. ఇండియాకు వచ్చే రెమిటెన్స్ తగ్గి రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపొచ్చు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అమెరికన్ ఫస్ట్ అంటూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పగ్గాలు చేపట్టగానే వలసదారులపై గురిపెట్టారు. జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు. ఆ తర్వాత భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్ఆర్ఐలపై ట్యాక్స్ బాంబు పేల్చారు. పేనుకు పెత్తనమిస్తే తల మొత్తం కొరికిందన్న సామెతను గుర్తు చేసే విధంగా మారింది అమెరికా వైఖరి. తన ఆధిపత్యం కోసం ప్రపంచంలో ఎదిగే దేశాలన్నింటిలోనూ మంట పెట్టి చలి కాచుకోవడం ఆ దేశానికి అలవాటుగా మారిపోయింది. ఉగ్రవాదుల స్వర్గధామం పాకిస్తాన్ అని తెలిసి కూడా ఆ దేశాన్ని చంకలో పెట్టుకొని తిరగడం అమెరికా ద్వంద్వ నీతికి నిదర్శనం. మోడీని ట్రంప్ స్నేహపూరితంగా కౌగిలించుకున్నా అది దురదృష్టకగలి, కానీ దానివల్ల ఇండియాకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత్కు అమెరికా ప్రియమైన శత్రు.